तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్య నీతి దర్పణ శోధపూర్ణ సంస్కరణ. భాష్యకారు పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు రాజనీతి సముచ్చయం అనే శాస్త్రమును చాణక్య నీతి దర్పణం అనే పేరుతో వ్యాఖ్యానం చేయడం జరిగింది. అందులో 9వ అధ్యాయం కొన్ని శ్లోకాలు చెప్పుకో. 8 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఐదు శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఆకాశంలో ఏ దూత లేకున్నా, ఏమి లేకున్నా గ్రహ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులన్నీ కూడా సరిగా తిరుగుతున్నాయి. ఏళ్ళుగా, యుగ యుగాలుగా. ఒక నిమిషం కూడా అటు ఇటు, ఒక సెకండ్ కూడా అటు ఇటు కాకుండా సూర్యోదయం కానీ, చంద్రోదయం కానీ, సూర్యాస్తమయాలు, అస్తమయాలు, తర్వాత గ్రహణాలు, ముఖ్యంగా తిథులు కూడా సరిగానే సాగుతున్నాయి అనే విషయం. అంతకంటే ముందు ఔషధాల గురించి, సర్వ ఔషధీనాం అమృత, తిప్పతిగా అన్ని ఔషధాల కంటే గొప్పదని, అది ప్రధానమని, సౌఖ్యం అంటే సుఖాన్ని ఇచ్చే వాటిల్లో భోజనం ప్రధానమని, ఇంద్రియాలలో నయనం ప్రధానమని, కన్ను ప్రధానమని చెప్పుకున్నాం. అంగాలలో సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం, శిరస్సు ప్రధానం అని, బుద్ధివర్ధక పదార్థాలలో శంఖపుష్పి, అందులో తెల్లది ప్రధానమని. ఈరోజు ఎవరిని నిద్ర లేపాలి, ఎవరిని లేపకూడదు, కొందరిని లేపకూడదు, కొన్ని ప్రాణులను లేపకూడదు, ప్రమాదం. కొందరిని లేపాలి, నిద్ర లేపాలి, బోధించాలి, ప్రబోధన చేయాలి. కొందరికి బోధించకూడదు, లేపకూడదు, నిద్ర నుండి మేలుకొల్పకూడదు. ఇటువంటి విషయాలు కూడా ఈ చాణక్య నీతి దర్పణంలో 9వ అధ్యాయంలో 6వ శ్లోకం చూడండి. విద్యార్థి సేవక పాంథ శుధ అర్థ భయ కాతర భాండారి ప్రతిహారి చ సప్త సుప్తాన్ ప్రబోధయేత్. 6వ శ్లోకం. పుస్తకం ఎవరికి ఉంది? పుస్తకం ఉన్నారు ఎవరు? నమస్తే గురుజీ, నా దగ్గర ఉంది గురుజీ. చెప్పండి. విద్యార్థి నిద్రపోయినచో విద్యార్జన సాగదు, సేవకుడు నిద్రపోయినచో సేవాధర్మము నిర్వహింపబడదు, బాటసారి నిద్రపోయినచో గమ్యస్థానము చేరలేడు, ఆకలి కొన్నవాడు నిద్రించినచో ఆకలి సమయమున పొట్టలో ఆమ్లయుక్త పాచక రసం బయలుదేరి జఠరములో ఒరిపిడి ప్రారంభమగును. భయపీడితునకు నిద్ర రాదు, ఒకవేళ నిద్ర పట్టినను చెడ్డకలను కనుచుండును. ధనాగారము కాచు భటుడు నిద్రించిన కోశాగారమును దొంగలు దోచుకుందురు, ద్వారపాలకుడు నిద్రించినచో ఇతరులు లోన ప్రవేశింతురు. కావున ఈ 7 నిద్రించుచున్నచో వారిని నిద్ర నుండి లేపవలెను. నమస్తే గురుజీ. నిద్ర నుండి లేపాలి. విద్యార్థిని నిద్రపోతుంటే లేపాల్సి వస్తుంది. విద్యార్థిని సేవకుడు పడుకొని ఉన్నాడు, లేపకుండా ఉంటే అయ్యో పాపం నిద్రపోతున్నాడు అనుకుని లేపకుండా ఉంటే పని ఏమి చేయాలి? అలాగే పాంథ అంటే పథిక్ అంటే బాటసారి,
యాత్ర చేస్తున్నారు, రైలు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, స్టేషన్ దాటిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు? పడుకున్నాడు, లేపాల్సి వస్తుంది కదా. ఆకలితో పడుకున్నారు, అన్నం తినలేదు, పడుకున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ. వంట అవుతుంది, అమ్మ వంట చేస్తుంది, పిల్లలు పడుకున్నారు, అప్పుడు ఏం చేస్తారు? అందరికీ తెలిసిన విషయం తల్లులకు కదా. లేపా భోజనం పెడతారా, అట్లా పడుకోమంటారా? శుధార్తి వినిపిస్తుందా? ఓం పిల్లలు పడుకున్నారు, తల్లులు ఏం చేస్తారు? అమ్మ అమ్మ ఆకలి ఆకలి అనుకుంటూ పడుకున్నారు, వంట అవుతుంది, నిద్రపోయారు, లేపి అన్నం పెడతారు. పెట్టాల్సిందే కదా. భయంలో ఉన్నవారు భయంతో పడుకున్నారు, అప్పుడు కూడా లేపాల్సి వస్తుంది. భయంతో పడుకోకూడదు, ఇది బాగా గుర్తుంచుకొని. భయకాతరహ, భయంతో ఉన్నవారు పడుకుంటే లేపాలి, భయం పోగొట్టి పడుకోబెట్టాలి. మీరు గమనించండి, మీరు భయంతో పడుకుంటున్నారా, భయం లేకుండా పడుకుంటున్నారా? ఈరోజు నుంచి ఈ ఉపాయం పాటించండి. భయం ఉంటే పడుకోకండి. భయంతో పడుకుంటే ఏమవుతుంది? నిద్ర రాదు, చెడ్డ కళలు వస్తాయి, ఆరోగ్యం చెడిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? భయం లేకుండా చేసుకోండి, భయం లేకుండా చేసుకుని పడుకోవాలి. భయానికి కారణాలు చూడండి. భయం ఎందుకు వేస్తుంది? భయంతో పడుకున్న వారు ఉన్నారా? ఎన్నోసార్లు భయంతో పడుకున్నాం కదా. ఏం జరిగింది తెలుసు కదా. పడుకుంటున్నాం అనుకోవడం తప్ప నిజంగా పడుకోము. భయానికి కారణం వెతకండి, ఆ కారణం లేకుండా చేసుకోండి. తర్వాత భాండారి అన్నారు. భాండారి అంటే ఎవరు? భాండారి అంటే భాండాగారం, ధనవంతుడు. భాండారి అంటే ధనవంతుడు. స్టోర్ రూమ్, స్టోర్ కీపరు లేదా వాచ్మెన్ అనుకోండి. వాడు పడుకుంటే దొంగలు వస్తారు, రోజుకెళ్తారు. అందుకే వాడిని లేపాలి. పడుకున్నాడు వాడు, స్టోర్ కీపర్, వాచ్మెన్, అందులో నైట్ వాచ్మెన్, ప్రతిహారి, ద్వారపాలకుడు, గేట్ కీపర్, వాడు పడుకున్నాడు. ఎవరైనా రావచ్చు పోవచ్చు కదా, లేపాలి పడుకుంటే. సప్త సుప్తాన్ ప్రబోధయేత్, ఈ 7గురిని లేపాలి. సుప్తాన్ పడుకున్న వారిని, ప్రబోధయేతు, కొంచెం లేపడం కాదు, బాగా మంచిగా లేపాలంటున్నారు. కొంచెం లేపడం కాదు, సరిగా లేపాలి, మంచిగా లేపండి. కొందరు పడుకుంటారు, లేకపోతే లేస్తారు, మళ్ళీ పడుకుంటారు. అలా కాదు, మొత్తం లేపాలి. లేకపోతే ఏం చేయాలి? ఏం చేస్తారు? లేకపోతే మాటి మాటి పడుకుంటే ఏం చేస్తారు? ఉపాయం చెప్పండి ఏమైనా. ఒక్కొక్కసారి ముఖమే నీళ్లు కొడతారు. ఇంకా నీళ్ళు పడితే నిద్ర అవుతుంది, లేకపోతే చిన్న దెబ్బ వేస్తారు. ఈ రోజులో ఏం చేయాలి? ఈ రోజులో ఉపాయం ఏమో తెలియదు. ఈ రోజుల్లో ఏంటో, టీలు తాగించాలి, కాఫీలు తాగించాలి. ఈ రోజులో ఉపాయం టీ తాగిస్తే నిద్ర రాదు. ఇక నిద్ర రాకుండా ఉండాలంటే కాఫీలు టీలు తాగండి. ఆకలి వేయకుండా ఉండాలంటే టీలు కాఫీలు తాగండి. నిద్ర లేకుండా చేసుకోండి, ఆకలి లేకుండా చేసుకోండి. ఎంత హాయిగా ఉంటుందో కదా. అంతే కదా. లేదా టీవీ చూడండి, సీరియల్ చూడండి, సీరియల్ ముందు పెట్టండి, ఫోన్ చేతికి ఇచ్చి యూట్యూబ్ చూడమని చెప్పండి. నిద్ర రాదు. ఇక ఉపాయాలు బాగున్నాయా? టీవీ ముందర పెట్టేసి సీరియల్ చూడమని చెప్పాలి, సినిమాలు చూడమని చెప్పాలి. మొన్న జాగరణ చేశారు కదా, మహాశివరాత్రి జాగరణ, సినిమాలు చూసుకుంటూ. చెయ్యలే. మీరు కాదమ్మా, అలా కాదు. ఒకప్పుడు భజనలు చేసేవాళ్ళు జాగరణ అంటే. భజనలు
జపం చేసేవారు, భజనలు చేసేవారు. సినిమాలు కూడా ఆ రోజు శివరాత్రికి శివునికి సంబంధించినటువంటి సినిమాలు అవును. ఇప్పుడు కూడా. శివుని కళ్యాణం ఉంటది, గుడిలో వెళ్తారు. శివుని మరణం ఉందా? కళ్యాణం లేదు. ఒకటి. లేదు, శివుని మరణం, మరణం లేదు. శివమరణం సినిమా, లేదు, కళ్యాణం సినిమా చేస్తారు. శివ కళ్యాణం 12ంటికి చేస్తారట అక్కడ అక్కడ కళ్యాణం గుడిలో. ఇంకా రకరకాల సినిమాలు ఉన్నాయి కదా. అయితే లేపాలి, లేపడం అవసరం ఉంది. పడుకున్న వారిని లేపాలి. దాని అర్థం కేవలం పడుకున్న లేపడం కాదు, సరిగా అర్థం కాని వారిని కూడా లేపాలి. ఇక్కడ సుత్తాన్ పడుకున్న వారంటే అజ్ఞానం కూడా లేపాల్సి వస్తుంది. అజ్ఞానం మూర్ఖులను కాదు, అజ్ఞానులు అంటే ఇప్పుడు ఇక్కడ విద్యార్థి అన్నారు, అందుకే విద్యార్థి సేవక అంటే జాగ్రత్త పరచాలి, సావధానంగా ఉంచాలి అని అర్థం కూడా వస్తుంది. ఇక ఇంకా 7 ఉన్నారు, వారిని లేపకూడదు. ఈ 7 లేపాలి. విద్యార్థి, సేవక, పాంత, క్షుధార్థ, భయకాతర, భాండారి, ప్రతిహారి, వీరిని లేపాలి. కానీ వీరిని ఈ కింద 7వ శ్లోకంలో ఈ 7 లేపకండి, ప్రమాదం. అహిం నృపం చ శార్దూలం కిటిం చ బాలకం తథా పరశ్వానం చ మూర్ఖం చ సప్త సుప్తాన్ న బోధయేత్. అర్థం చెప్పండి. ఎవరు లేరా? పుస్తకం ఉన్నవారు. నేను చెప్తా గురుజీ. పై చెప్పిన 7 మేల్కొల్పిన హాని కలుగును, పాపము ఖర్చును, రాజు శిక్షించును, పెద్ద తాత్పర్యం చదవలేదండి, వివరణ చదువుతున్నారు డైరెక్ట్. 7వ శ్లోకం అర్థం చెప్పండి ప్రభు గారు. 7వ శ్లోకము ఇంకా ముందు చెప్పినాడు గురుజీ, వివరణ చెప్పిన మీరు వినండి, ముందు వినండి. 7వ శ్లోకం అహిం నృపం చ శార్దూలం ఉందా? శ్లోకం ఉందా? అవును గురుజీ. శ్లోకం కింద భావార్థం లేదా? అర్థం లేవా? ఉంది, భావార్థం ఉంది గురుజీ. మరి చెప్పండి. భావ కాదు, భావార్థం. భా దీర్ఘం, మహాప్రాణం. అదే చెప్తున్నాను. నేర్చుకోవాలి, మహాప్రాణాలు నేర్చుకోవాలి. భావ వేరు, భావ వేరు కదా. భావార్థమే చెప్పండి. అదే చెప్తున్నా గురుజీ. పై చెప్పిన 7 అది తప్పు, అదే తప్పు. మీరు అది తప్పు చెప్తున్నారు. దానికన్నా ముందు ఏం లేదా? దీనికన్నా ముందు ఏం లేదు. మీరు పీడిఎఫ్ ఏమో మీది. పీడిఎఫ్ రాజును అనే ఉంది కదా తాత్పర్యం. సర్పము రాజు లేదా? సరే సరే. మీరు ఎక్కడ చదువుతున్నారు? నేను వివరణ చదువుతున్నా. నేను చెప్పేది అదే. మరి భావార్థం అనుకుంటే మళ్ళీ వివరణ చదువుతున్నారు. చెప్పేది భావార్థం అన్నారు కదా ఇప్పటిదాకా. అవును గురుజీ. వివరణ కిందకి ఎందుకు వెళ్ళిపోయారు మరి? అంటే 6వ శ్లోకం కూడా చెప్పలేదు గురుజీ, 6వ శ్లోకం తాత్పర్యం చెప్పలేదు. సరే, అయిపోయింది అనుకోండి. కరెక్ట్, అది కూడా చెప్పలేదు. మీరు శ్లోకం కింద ఏముందో చూడండి ముందు, శ్లోకం తర్వాత వెంటనే. సరే గురుజీ. పామును, రాజును, పెద్ద పుల్లిని అంటే చిరుత పుల్లిని, పందిని, బాలకుని, ఇతరుల కుక్కను, మూర్ఖుని అంటే నిద్రించున్న ఈ 7 నిద్ర నుండి మేల్కొల్పరాదు. ఇప్పుడు పై చెప్పిన 7 మేల్కొల్పిన హాని కలుగును, పాము ఖర్చును, రాజు శిక్షించును, పెద్ద పులి చిరుత పులి పైన బడి చంపును, పిల్లవాడు నిద్రాభంగమగుటచే అదే పనిగా విడవక ఏడ్చును, ఇతరుల కుక్కను నిద్రలేపిన కోపంతో లేచి కరచును, మూర్ఖుడు వ్యర్థముగా తగువ పెట్టుకొను, కావున ఈ 7 ఎన్నడూ మేల్కొల్పరాదు. నమస్తే గురుజీ. ఇక్కడ కిటిం అంటే పంది కూడా అవుతుంది. కిటిం అంటే పంది కూడా అవచ్చు, చిరుతపులి కూడా కావచ్చు. అది శార్దూలం అనేదానికి చిరుతపులి, పులి 2 రాశారు, వ్యాఘ్రం అని. కిటిం అంటే పంది, అడిపంది కావచ్చు లేదా ఉరపంది, ఏదైనా పంది కావచ్చు. కిటిం. పాముని లేపి చూశాను ఎప్పుడన్నా? పాముని లేపి చూడండి. పడుకున్న పాముని లేపండి, ప్రయత్నం చేయండి ఒకసారి. నేను లేపాను, నేను 2-3 సార్లు లేపి చూశాను నేను పడుకుంటే. ఎంత కోపం వస్తుందో. ఆశ్రమంలోనే అండమాని కవర్లు ఉన్నప్పుడు. నృపం రాజును లేపకండి. ఏం చేస్తారు రాజును లేపితే? తెలుసు కదా. ఇప్పుడు సినిమా చూసినొచ్చు,
పడుకున్న రాజుని లేపితే ఏమవుతుంది? నిద్రపోతుంటే ఉరి శిక్షే, మరణదండన. రాజుని లేపకూడదు. తర్వాత శార్దూలం, పులిని లేపండి. పులిని లేపితే దాడి చేస్తుంది, చంపేస్తుంది. అలాగే పందులను కూడా లేపకూడదు, కోపం వస్తుంది, వేసేస్తాయి. ఇక్కడ వ్యాఘ్రం, శార్దూలం అంటే వ్యాఘ్రం అంటే పులి, చిరుత పులి కూడా తీసుకున్నారు. చిరుత. కిటిం అంటే పంది. బాలకుని, పిల్లల్ని లేపండి. ఏం చేస్తారు? ఏడుస్తాడు, ఏడుస్తాడు. అల్లాడి పెట్టేస్తారు. భయంకరంగా ఉంటుంది పిల్లలు ఒక్కోసారి. ఎక్కువ కోపం ఎప్పుడు వస్తుంది ఎవరికైనా? ఎవరు, మీకైనా నాకైనా ఎవరికైనా ఎక్కువ కోపం ఎవరికి వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఏ టైంలో పిల్లలు వస్తుంది? ఎక్కువ ఏడిస్తే స్వామీజీ. కాదు అమ్మా, నేను నిద్రపోతుంటే లేపితే నాకు చాలా చిరాకు. మంచి నిద్ర నిద్రపోతుంటే, మంచి నిద్ర ఉన్నప్పుడు లేపితే ఎట్లా వస్తుంది? కోపం వస్తుంది. సామాన్యంగా ప్రశాంతంగా ఉన్న వారు కొందరు ఉంటారు, శాంత స్వభావాలు ఉంటారు, కమశరీరం వాళ్ళు ఉంటారు, ఎవరిని ఏమీ అనరు, చాలా ప్రశాంతంగా ఉంటారు. వారి కోపం వస్తే ఇప్పుడు ఎవరు లేపక్కర్లేదు గురూజీ, ఈ ఫోన్లే లేపుతున్నాయి పడుకుంటే. అంతే, ఫోన్ చేస్తే చాలు. ఎవరో ఒకరు ఇప్పుడు చేస్తారు. మంచి ఉపాయం ఏంటంటే ఫోన్లు చేయడమే, వాడిని లేపాలంటే కదా. పిలిస్తే లేవాడు కానీ ఫోన్ వస్తే లేస్తాడు కదా. ఈ రోజుల్లో లేపకండి. అలాగే పరుల కుక్కలను లేపకండి. వేరే వాళ్ళ కుక్కలు ఉంటాయి, వాటిని లేపదు. సొంత కుక్కను లేపుకోవచ్చు కదా. మంది కుక్కను లేపితే ఏమవుతుంది? లేపు చూడండి, రాత్రి చీకట్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ కుక్కను లేపండి. ధైర్యం ఉందా? కరుస్తుంది గురుజీ, కుక్కలను లేపకండి. మన కుక్కను కాదు, మంది కుక్క. పరశ్వానం. శ్వానం అంటే కుక్కను. పరుల కుక్కను లేపకండి. అలాగే మూర్ఖుని లేపవద్దు. మూర్ఖుని లేపితే ఏమవుతుంది? వాదాలు, వివాదాలు, గొడవలే, తిట్లు మొదలవుతాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మూర్ఖునికి ఎక్కువ చెప్పే ప్రయత్నం చేయొద్దండి లేపడం అంటే. ఇక్కడ మూర్ఖుని లేపొద్దు అంటే పడుకున్న మూర్ఖుని కాదు, మెలుకుతూనే ఉంటాడు కానీ వానికి చెప్పే ప్రయత్నం చేయొద్దు, అర్థం చేయించే ప్రయత్నం చేయొద్దు. ఒకసారి ప్రయత్నం చేయండి, మూర్ఖునికి చెప్పే ప్రయత్నం చేయండి. ఒక తాగుబోతు, ఒక మూర్ఖుడు ఉంటాడు, ఒక వ్యసనపరుడు ఉంటాడు, చెప్పే ప్రయత్నం చేయండి, బోధ, ఉపదేశం ఇవ్వండి, ఏమవుతుందో చూసుకోండి. అతను తిరిగి మనం చెప్తాడు గురుజీ. ప్రయత్నం చేసి చూడండి, ప్రయోగం. చాలాసార్లు అది జరిగింది గురుజీ, ప్రయత్నం జరిగింది, మేము అమౌంట్ పడ్డాం. ఇప్పుడు మనం ఈ శాస్త్రాలు, వేదాలు చదువుతున్నామా? సంస్కారాలు చేస్తున్నామా? ఈ మార్గంలో ఉంటున్నామా? ఎందుకుంటున్నాం ఈ మార్గంలో? ఈ మార్గం ఎందుకుంటున్నాం అంటే పేరు వస్తుంది, దక్షిణలు వస్తాయి. ఎంతమంది దక్షిణలో ఆశించకుండా సంస్కారం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు ఈ రోజుల్లో? గురుజీ అయితే మేమే చిరుపుల సమాజం మేస్తారు, మేమైతే మాత్రం ఆశించము. మీ గురించి నా ప్రశ్న మీ గురించి కాదు, సామాన్యంగా పెద్ద పెద్ద పట్టణాల, నగరాలలో మీరు గమనించండి, ఒక్కొక్క పురోహితుడు పౌరోహిత్యం చేసేవారు ముంబై, ఢిల్లీ లాంటి నగరాలలో నెలకు 1,00,000, 2 లక్షలు సంపాదించుకుంటున్నారు. పేరు పురోహితుడు, ధర్మాచార్య అని పేరు పెట్టుకుంటారు. ధర్మాచార్య. దక్షిణాలు, దానాలే కావాలి, సిద్ధాంతం ముఖ్యం కాదు, ఏ ముఖ్యం కాదు. పౌరాణికులైతే ఇంకా భయంకరం కదా. వేదం ఎందుకు అధ్యయనం చేయాలి? డబ్బు కోసమా? పేరు కోసమా? ప్రతిష్ట కోసమా? సన్మానాలు, శాలువలు వీటి కోసమా? కాదంటున్నారు. 8వ శ్లోకం చూడండి. అర్థ అధీతాః చ యైర్వేదాః తథా శూద్ర
అన్నభోజనాః తే ద్విజాః కిం కరిష్యంతి నిర్విషా ఇవ పన్నగాః. 8వ శ్లోకం భావార్థం చూడండి. చెప్పండి. కృష్ణారావు గారు చెప్పండి. గురి ధన సంపాదన కొరకు వేదములు చదివిన వారును మూర్ఖులైనట్టి త్రాగుబోతులైనట్టి నీచుల ఇండ్లలో భుజించిన వారు నగు బ్రాహ్మణులు విషము లేని పాములు ఏమీయూ చేయలేనట్లు వారెందుకును పనికిరారు. వివరణ: వేదమును ధన సంపాదన కొరకు చదువుట ధర్మము కాదు, ధర్మం మెరిగి చదువవలెను. వ్యాకరణ మహాభాష్యములో బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ తరంగో వేదో అధ్యేయో జ్ఞేయచ్చ. బ్రాహ్మణుడు ధనప్రాప్తి ప్రయోజనమును కాంక్షింపక 6 అంగములు గల వేదములను అధ్యయనము చేసి అందరి రహస్యములను తెలుసుకొనవలెను. 6 అంగములతో సహా రాసుకోండి అక్కడ. 6 అంగములతో సహా 6 అంగములతో సహా వేదములను. అలాగే గురు, సరైన బ్రాహ్మణుడు ధనోపార్జన కొరకు వేదము చదువడు. రత్నావత్నస కులటాః సమీక్ష్య కిం ఆర్య అనార్యః కులటా భవంతి. ఆభరణములు ధరించిన వేశ్యలను చూచి పతివ్రత అయిన స్త్రీ వేశ్య కాగలుగునా? ఎన్నడూనూ కాదు. దయానంద మహర్షి ఆర్య సమాజ నియమములలో చక్కగా చెప్పాను. 3వ నియమంలో రాసుకుంటాం గురి. 3వ నియమం: వేదము సమస్త సత్య విద్యల గ్రంథం. వేదమును చదువుటయు చదివించుటయు వినుటయు వినిపించుటయు ఆర్యులకు పరమధర్మమై ఉన్నది. నమస్తే. వేదం ఎందుకు అధ్యయనం చేయాలి అంటే వేదము సమస్త సత్య విద్యల గ్రంథము, అందుకే వేదాధ్యయనం చేయాలి. సమస్త సత్య విద్యలు, అందులో అసత్య విద్యలు ఒకటి కూడా ఉండవు వేదంలో, అందుకే వేదాధ్యయనం చేయాలి. ఎవరు? ఆర్యులందరూ. వేదమును చదువుట చదివించుట అంటే అధ్యయనం చేయడం, చేయించడం. అధ్యయనం అధ్యాపనం, కేవలం చదవడం మాత్రం కాదు. అధ్యయనం అంటే స్టడీ, అధ్యయనం అధ్యాపనం. ఇక్కడ చదువుట చదివిట అనే శబ్దం రాయకుండా అధ్యయనం అధ్యాపనం రాసుకుంటే మంచిది. అలాగే వినుట వినిపించుట. వినుట అంటే ఊరికి చెవులతో వినడం కాదు, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినిపించాలి. ఇది ఆర్యులందరి పరమధర్మం, కేవలం మామూలు ధర్మం కాదు, పరమధర్మము. ఎందుకు? వేదాన్ని అధ్యయనం చేస్తే ఏమొస్తుంది చెప్పండి. దీనికి ఈ ప్రశ్న బయట అడుగుతుంటారు కూడా. గురుకులంలో మీ పిల్లల్ని చదివిస్తే, వేద అధ్యయనం చేస్తే, గురుకులంలో విద్య వస్తే డబ్బు వస్తుందా? ఏమొస్తుంది? ఈ రోజుల్లో వేదాధ్యయనం చేస్తే ఏమొస్తుంది చెప్పండి? జ్ఞానం వస్తుంది గురుజీ. ధర్మజ్ఞానం కలుగుతుంది. వస్తే ఏమొస్తుంది? ధర్మజ్ఞానం కలిగితే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది సార్. దుఃఖం దూరం. మోక్షం ఎవరు చూశారు? మీరు చూసి వచ్చారా? దుఃఖం దూరం అవుతుంది. ఎవరు దుఃఖం? మన దుఃఖమే స్వామి. మనం చదవడం వల్ల మన దుఃఖం దూరం అవుతుంది. ఎక్కడ చదవడం వల్ల దుఃఖం దూరం? ఇప్పుడు మాకు ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, వేదాధ్యయనం చేస్తున్నాం, దుఃఖ దూరం అవుతున్నాయా చెప్పండి? ఆచరించాలి సార్. ఎందరూ దుఃఖ దూరం అవుతున్నాయని చెప్పేసి, అవుతాయని చెప్పేసి చదువుతున్నారు, అధ్యయనం చేస్తున్నారు. ఎక్కడ అవుతున్నాయి? నాకైతే అయినాయి స్వామి, చాలా బయట ప్రశ్న. ఈ ప్రశ్నలు నావి కావు, ఇలాగే ఉంటాయి ప్రశ్నలు. గురుజీ సత్యం తెలుస్తుంది గురుజీ. ముఖ్యంగా సత్యం తెలిస్తే ఏడుపు తప్ప ఏముంది? సర్వం దుఃఖం వివేకిన. తెలిస్తే ఎంత దుఃఖమే, తీరకపోవడం మంచిది. ఇప్పుడు వార్తలు వింటున్నారు, చూస్తున్నారు కదా, ఎంత దుఃఖము. అక్కడ ప్రమాదాలు, ఇక్కడ ప్రమాదాలు, ఘోర ప్రమాదాలు, హింస, ఇవే ఉన్నాయి కదా, గొడవలు. కానీ తెలుసుకోవడం పరమధర్మం కదా గురుజీ. ఎక్కడ తెలుసు? తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే ఆచరిస్తాము, ఆచరించి ప్రయోజనం పొందుతాం.
తెలిస్తే దుఃఖం కదా, తెలియకపోతే హాయిగా ఉంది కదా. ఇప్పుడు సర్వం దుఃఖం వివేకినః కదా. తెలిస్తే దుఃఖం అన్నారు పతంజలి మహర్షి. అందుకే తెలియకపోవడం మంచిది కదా. తెలుసు కాబట్టి వాడిని చేస్తాడు. బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు బయట సమాచారాలు అన్ని వార్తలు వింటుంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. మీరు గమనించండి, అసలు వేదాధ్యయనం చేస్తుంటే, ఆధ్యాత్మిక శాస్త్రం చదువుతుంటే, అమ్మా నేను ఇంత పాపాత్మున్నా అనిపిస్తుంది కదా. అమ్మో ఇన్ని పాటించాలా, ఇన్ని దోషాలు ఉన్నాయా నాలో, ఇంత అపవిత్రమా, ఇంకెంత నేర్చుకోవాలి, ఈ జన్మ కాదు, సాధ్యం కాదు అనిపిస్తుందా లేదా. అందుకే పౌరాణికంగా ఏం చేయాలి, ఉపదేశం తీసుకోవాలి. ఓం నమ శివాయ అంటే సరిపోతుంది కదా. అంతేనా. రోజు ఉపదేశం తీసుకొని రోజు జపం చేసుకుంటే చాలు, ఏదో ఒక జపం. ఎంత హాయిగా ఉంది. వేరే శాస్త్రాలు అవసరం లేదు, ఏ యజ్ఞం యాగాలు అవసరం లేదు, సంధ్యోపాసన అవసరం లేదు. భోజనం ఇష్టం ఏమైనా భోజనం చేసుకోవచ్చు. ఉప్పు కారాలు తినవచ్చు, మసాలాలు తినవచ్చు, మటన్ చికెన్ తినవచ్చు. సింపుల్ గా ఉంది. ఎంత హాయిగా ఉంది. ఇక విపక్షణకి వెళ్ళండి, ఏమి చేసిన అవసరం, కళ్ళు మూసుకొని కూర్చోవడమే. గమనించండి 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 గమనించండి. ఎంత హాయిగా ఉంది, ఎంత హాయిగా ఉంది చూడండి, ఎంత సరళం. గురూజీ అది హాయి అనుకుంటాం కానీ హాయి కాదు గురూజీ. ఎందుకంటే సత్యం తెలియనప్పుడు, ధర్మం తెలియనప్పుడు మన ఆచరణలో కూడా తేడాలు వస్తాయి, ఆరోగ్యం పోతుంది, తర్వాత పతనం అయిపోతాము. మీరు మీరు పోకుండా ఉంటారా, మీరు కూడా పోతారు. నేను కూడా బయట బయట ఇలాగ ఉంటాయి, మీరు కూడా పోతారు, నేను కూడా పోతాను. కానీ ఎంత నేనే ఇప్పుడు నాకు తెలియకుండా ఎంత హాయిగా పోతాను నేను. నాకు రోగాలు ఉండొచ్చు, ఇప్పుడు నాకు కూడా క్యాన్సర్లు ఉండొచ్చు, కరోనా ఉండొచ్చు, కానీ నాకు తెలియకుండా హాయిగా వెళ్ళిపోతాను కదా. స్వామి ముఖ్యంగా వేదము మనకు చదవడం వల్ల మనకు రహస్యాలు తెలుస్తాయి. తెలిసి ఏం లాభం అండి, తెలిసి ఎన్నో తెలుసు. ఇప్పుడు ఏం చేస్తాం, ఏడుపు తప్ప ఏం లేదు, అన్ని తెలుసు. ఇంత అన్యాయమా, ఇంత అధర్మం అని ఏడుపు తప్ప ఏముంది మనకు. తెలిసి ఏం చేస్తున్నామని. ఇంత అధర్మం ఉంది కదా సమాజంలో, దేశంలో, ప్రపంచంలో. మన ఇంట్లో అధర్మం జరుగుతుంటే మనం ఏం చేయలేని పరిస్థితి. లోపల బాధపడాల్సి వస్తుంది. మన మాట వినరు, ఇంటి వాళ్ళే వినరు, బయట వాళ్ళు ఎక్కడ వింటారు. మనకు అదే అనిపిస్తుంది, ఇంటి వాళ్ళే వినట్లేదు, బయట వాళ్ళు ఎక్కడ వింటారండి. నిరాశ. ఇంకేం చేస్తున్నాం, బాధపడదు తప్ప. ఎన్నో విషయాలు తెలుసు, అన్ని పాటిస్తున్నామా. పాటించాలని ఉంటుంది. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, పాటించాలని ఎన్నో ఉంటాయి, ఎన్నో పాటించాలని అనిపిస్తుంది లోపల. శుద్ధంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇంట్లోకి వెళ్తే పచ్చడి పెడతారు, పచ్చడి మెతుకులే. ఆకలిస్తుంది, తినేస్తాం, కడుపు మంట. తినాల్సిందే, తప్పదు. గత్యంతరం లేదు. వాళ్ళ ఇష్టం, అది మీ చేతులు లేదు కదా. మొన్న వచ్చింది కదా, భోజనం పరవశం ఉండదు. మొన్న వచ్చింది చూడండి, భోజనం పరవశం ఉండకూడదు. పరవశం ఉంటే అంతే, మన చేతులు లేదు అంతే. మన ఇంట్లో కూడా మన భోజనం మన చేతిలో లేదు. ఇలా ఇంకేం సాధిస్తాం. నిరాశ వస్తుందా లేదా. మన ఇంట్లో మనమే పాటించాం, తెలిసి కూడా పాటించాం, అన్నీ తెలుసు. మనమే సర్దుబాటు చేసుకోవాలి, మనమే అడ్జస్ట్ కావాలి. కానీ వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావట్లేదు. మీరు ఏమని అనుకోండి, మనం అడ్జస్ట్ అవుతున్నాం వారి కొరకు, తెలిసి కూడా అది సరైన మార్గం కాదని కూడా వెంట వెళ్తాం. పౌరాణికంగా మనకి ఇష్టం ఉండకుండా వెళ్తాం. బాధపడతారని చెప్పేసి పిల్లలు, తల్లులు బాధపడతారు. వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తాం. ఇష్టం లేకుండా ఏదంటే అది కొనిస్తాం కూడా. ఇప్పుడు మనకు ఉంటుందా పిల్లలకు చాక్లెట్లు కొనించాలని, కొనిస్తాం కదా చాక్లెట్లు. ఇష్టం లేకుండా వాళ్ళ చేతికి ఫోన్లు ఇస్తున్నాం, ఇష్టం లేకుండా ఎన్నో పర్మిషన్లు ఇస్తున్నాం పిల్లలకు. పిల్లలు బాధపడతారు కదా. మనవరాలు కదా, మనవాడు పేరు బాగా పెట్టారు. మనవాడు, మనవరాలు. ఇక మనవరాలు అంటే తాతలు, అమ్మమ్మ, నాన్నమ్మలు, ఏదంటే అది సిద్ధాంతం పక్కన పెట్టి సేవనే చేస్తారు. చేయట్లేదా మీరు? పిల్లల కోసం తెలిసి కూడా
ఇప్పుడు చెప్పండి. వేదాధ్యయనం చేసి బాధపడడం తప్ప ఏమీ లేదు. అందుకే మానుకుందాం రేపటి నుంచి కదా. గురూజీ మానుకోకూడదు. తీసుకుంటే ఎన్ని ఇబ్బందులు, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇంట్లో ఇబ్బంది, బయట ఇబ్బంది, సమాజంలో ఎన్ని రకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదు, బంధువులతో, మిత్రులతో ఎందరో దూరం అయిపోయారు కదా. బంధువులు దూరం అయిపోయారు, ఎందరో మిత్రులు దూరం అయిపోయారు కదా. అయితే అవునవును గురించి పర్వాలేదు. ఈ వేద పరిచయం వల్ల కనీసం మాకు మేమైనా తృప్తి పడుతున్నాం కదా గురూజీ. కొన్ని ఇతరులు మేము బాగోలేకపోయినా ఇంట్లో ఉండి మనసు చంపుకొని, ఆత్మ చంపుకొని బాధపడుతూ కూడా ఉండాల్సి వస్తుంది. ఇంట్లో ఎందరో బాధపడుతూ కూడా ఉండాల్సి వస్తుంది. తప్పనిసరి, గత్యంతరం లేదు, విధి లేదు. లేకపోతే మరి మేము చేయలేము. ఇంకేం చేయలేము, ఓర్చుకోవాల్సిందే. అంతే. ఓర్చుకుంటూ ఉండాలి, అంతే, తప్పదు. అనుభవించాలి, తప్పదు. మౌనంగా ఉండిపోతుంది గురూజీ అంతే. మీరు ఎందుకు ఉండాల్సి వస్తుంది? మోహం. అదే కరెక్ట్ గురూజీ. ఉంది ఎంతో కొంత ఇంట్లో ఎందుకు మోహం ఉంది. ఉంటున్నాం? ఇంట్లో ఎందుకు ఉంటున్నాం? ఎందుకు ఒప్పుకుంటున్నాం అంటే మోహం ఉంది. అదే గురూజీ వానప్రస్థం అందుకే కదా. అది ఇంట్లో ఉండకండి, వానప్రస్థం వయసు వచ్చి బయట పోమా. తీసుకోండి మరి. ఉన్నారు, సిద్ధంగా ఉన్నారా కృష్ణారావు గారు వానప్రస్థం తీసుకోవడానికి? ఇప్పుడు మానసికంగా ఉన్నాం కానీ అప్పుడు బాడీ కూడా అంటే అదే శరీరం కూడా బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు తీసుకోండి వానప్రస్థం మరి. సిద్ధంగా ఉన్నారా? ఇంకా మోహం ఉంది. ఉంది లేకపోలేదు, ఉంది. ఒప్పుకుని తీరాలి, అది కాదండి. అందుకే వేదం చెప్పేది ఏంటి అంటే వాస్తవం, సత్యం. మనకు నిరాశ వచ్చినా, ఏమొచ్చినా, ఏమి జరిగినా సత్యము సత్యమే. అందుకే వేదాధ్యయనం చేయాల్సిందే. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుంది. అక్కడ ఉంది చిక్కు అంతా. కారణం ఒంటరిగా ఉండడం వల్ల బలం సరిపోవట్లేదు. అందుకే వినాల్సి వస్తుంది, ఒప్పుకోవాల్సి వస్తుంది, సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది, ఆగాల్సి వస్తుంది, మనసును చంపుకొని, ఆత్మను చంపుకొని ఉండాల్సి వస్తుంది. తప్పదు కదా. బలం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ మార్గంలో ఉన్న వారందరూ కలిసి ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు బలం వస్తుంది, అప్పుడు ఎదుర్కోవచ్చు, గట్టిగా మాట్లాడవచ్చు. ఇంట్లో ఏమంటారంటే మీకు అందరు వినే ఉంటారు, మీరు ఒక్కరే ఉన్నారా ఆర్య సమాజంలో, ఒకరే ఉన్నారా ఈ మార్గంలో, ఎందరూ లేరు, మీలాగే ఉంటున్నారా? శుద్ధంగా ఉండమని చెప్పరు. బాగా గుర్తుంచుకోండి. శుద్ధంగా ఉండండి అని చెప్పేసి ఎవరన్నారు? ఇంట్లో ప్రోత్సహించరు. అందరు మీలాగే ఉంటున్నారా? శుద్ధంగా అబద్ధాలు ఆడట్లేదా, తినట్లేదా, తాగట్లేదా, సినిమా చూడట్లేదా, వేషాలు వేయట్లేదా అంటున్నారు కదా. అంటారు, మనం వింటాం, ఉంటాం, అక్కడ వస్తాం. చివరికి పోయేటప్పుడు నిరాశతో పోవాల్సి వస్తుంది. పడుతూ ఉంటాం ఇంట్లో అంతే. అందుకే సాహసం చేయాలి, తెగించాలి. తాను తెగకుండా కత్తి తెగదు, తాను తెగనేది కత్తి తెగదు. కత్తి దానికి లేవదు, తెంచదు, కోయదు. కత్తిని పట్టుకోండి, కోయండి, తలను తెంచుకోండి. మోహ పాశాలను, ఆశా పాశాలను. పాడండి. ఇదే గతి. పాట పాడుకొని తప్ప ఇంకేం ఉండదు. పాడుకోండి. చాలా బాగుంది గురించి, ఇంట్రెస్ట్ గా ఉంది ఈరోజు. చివరికి ఇదే గతి. పాటలు పాడుకుంటూ చివరి క్షణం ప్రాణం వెళ్ళేటప్పుడు కూడా ఇదే పాట పాడుకుంటూ పోండి. ఏడుపు తప్ప ఇంకేమీ లేదు. ఓం కృతోస్మర కృతం స్మర. చెప్పండి, వేదాధ్యయనం చేద్దాం వద్దా? చేద్దాం గురుజీ, చేద్దాం. మరి దాని సమాధానం చెప్పండి. మరి వేదాధ్యయనం చేస్తే ఏమి లాభం? మరి ఇదే లాభం గురించి మా సంతృప్తి. బయట ఇవన్నీ నేను అడిగే ప్రశ్న బయట అడిగే ప్రశ్నలు అండి. మీరు సమాధానం ఎలా ఇస్తారో అడుగుతున్నాను. బయట అడుగుతున్నారు. యజ్ఞం చేస్తే ఏమి లాభం? పొగ తప్ప. యజ్ఞం చేస్తే పొగ తప్ప, సమయం వ్యర్థం తప్ప, నీ వ్యర్థం తప్ప. వేదాధ్యయనం చేస్తే ఏమొస్తుందండి? తిని దొరుకుతుందా? డబ్బు వస్తుందా? ఏమొస్తుంది? ఉద్యోగాలు వస్తాయా? వేదాధ్యయనం చేస్తే ఉద్యోగం వస్తుందా? మునిశేఖర్ గారు, స్వామి రాదు స్వామి ఉద్యోగం. మరి మీ పిల్లలకు చదివించకండి. ఉద్యోగం కోసం కాదు స్వామి చదివించేది. ఉద్యోగం లేకపోతే ఎలా? డబ్బేలా? బ్రతికేలా?
ఓ ఇక్కడ ధన సంపాదన కొరకు వేదాలు చదవకూడదని చెప్తున్నాడు కదా స్వామి. మరి డబ్బు ఎలా వస్తుంది మరి? డబ్బు లేకుండా ఎలా చదివేటప్పుడు కనీసం భోజనం కావాలి కదా, వస్త్రాలు కావాలి కదా, పుస్తకాలు కావాలి కదా చదివేటప్పుడు. అది ఎవరు ఇవ్వాలి? మన దగ్గర నిన్న- విద్యా విజ్ఞానం స్వామి, ఉంటే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది, స్వామి నిన్న క్లాస్ లో చెప్పినారు కదా స్వామి, సమర్పణ చేసుకుంటే అన్ని వస్తాయని. అన్ని వస్తాయి. చేసుకొని చూడండి, అప్పుడు తెలుస్తుంది. అది నిజాయితీగా నిండా మునగండి. అంతే స్వామి, అదొకటే శరణం స్వామి. అయితే ఇక్కడ విషయం చెప్పండి. వేదం అనగానే ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఈ శ్లోకాలు మంత్రాలు ఇటువంటి అనుకుంటున్నారండి. వేదం అంటేనే జ్ఞానము. వేదాధ్యయనం అంటే జ్ఞానాధ్యయనము. జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. మరి బుద్ధి లేకపోతే ఎలా? సమాధానం ఇలా ఇవ్వాలి. వేదం అంటే జ్ఞానము. జ్ఞానం వద్దా ఎవరికైనా ప్రపంచంలో? జ్ఞానం వద్దామని అనేవాళ్ళు ఉన్నారా? నాకు జ్ఞానం, నాలెడ్జ్ వద్దు, విద్య వద్దు అనే వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? ఎవరు లేరు స్వామి. అది చెప్పండి సమాధానం బయట. వేదం అధ్యయనం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. వేదాధ్యయనం చేస్తే ముందుగా బుద్ధి శుద్ధి అవుతుంది, బుద్ధి తీవ్రం అవుతుంది, ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఎన్నో రకాల అవగాహన ఉంటాయి. ఆరోగ్యం తన చేతిలో ఉంటుంది, ఎవరి ఆరోగ్యం వారి చేతిలో ఉంటుంది. మాటి మాటికి ఈ వైద్యులు మందులు అవసరం లేదు. అసలు రోగం రాకుండా చేసుకోవచ్చు. మానసికంగా సమస్యలు వచ్చినప్పుడు, ఆందోళన అశాంతి వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు తట్టుకునే శక్తి వస్తుంది. చివరికి ఒక వాక్యం వినండి. అంటే ఒకప్పుడు నేను అడిగితే చెప్పినటువంటి ఈ సమాధానం, వేదం చదివితే ఏమొస్తుంది అని అడిగారు. ఎవరు? ఇక్కడ నిజామాబాద్ ఎస్పీ భార్య, అని పేరు లలిత. అలా భర్త పేరు సివి ఆనంద్. హైదరాబాద్ ఇప్పుడు ఆఫీసర్ ఉండొచ్చు హైదరాబాద్లో. సివి ఆనంద్ చాలా ఫేమస్ అయిన సివి ఆనంద్ నిజామాబాద్ ఎస్పీగా ఉండేవారు ఎప్పుడు 98-99 మధ్యలో. ఇదే ప్రశ్న, వేదం అధ్యయనం చేస్తే ఏమొస్తుంది ఆమె అడిగిన ప్రశ్న. జ్ఞానం వస్తుంది, బుద్ధి శుద్ధి అవుతుంది అని చెప్పాలి. నేను చెప్పినటువంటి సమాధానం వినండి, ఇదే చెప్పండి. వేదాధ్యయనం చేస్తే ఆత్మహత్య చేసుకోరు, హత్యలు చేయరు. వేదం అధ్యయనం చేస్తే, సరిగా అధ్యయనం చేస్తే ఆత్మహత్య చేసుకోడు, హత్యలు చేయడు. ఇప్పుడు చెప్పండి ఈ సమాధానం చెప్పండి. మహాపాపం. వేదాధ్యయనం చేసిన వాడు ఆత్మహత్య చేసుకోడు, పారిపోడు, దేనికి భయపడు, ఏ స్థితి ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి దుస్థితి వచ్చినా. అలాగే హత్యలు చేయడు. ఇంకేం కావాలి? సమాధానం రాసుకోండి. వేదాధ్యయనం చేస్తే ఓకే ఆత్మహత్య చేసుకోడు, హత్యలు చేయడు. తర్వాత శ్లోకం చూడండి. తర్వాత ఈ భోజనం గురించి వచ్చింది ఇక్కడ. శూద్ర అన్న భోజన. శూద్రుడు అంటే ఈ బయట అనుకునే శూద్రుడు, ఈ శూద్రుడు కాదు. ఈ శ్లోకంలో ఈ శూద్ర అన్న భోజన అనేది ఏతుందో, ఈ శబ్దాలు, ఈ వాక్యము, ఇది తీసుకుని ఈ కమ్యూనిస్టులు కానీ ఈ వేద నిందకులు ఉంటారు కదా, అటువంటి వారు, నాస్తికులు, కంచె ఇలయ్య, ఇటువంటి వాళ్ళు అడుగుతారు. చూసారా చాణక్య నీతిలో శూద్ర అన్న భోజనం చేయకూడదని ఉన్నది. అంటే శూద్రుడు అంటే ఇంత వ్యతిరేకత చూడండి చాణక్యుడికి. ఎందుకంటే చాణక్యుడు బ్రాహ్మణుడు కాబట్టి తినకూడదని చెప్పినాడు. చూసారా దళితులు తినకూడదని. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే మూర్ఖుల ఇళ్లలో పతితులు, తాగుబోతులు, మాంసాలు, కబాబ్ అంటే మాంసారులు, అటువంటి వారి ఇల్లు తినకండి అన్నది ఇక్కడ. ఇక్కడ శూద్ర దగ్గర క్షుద్ర రాసుకోండి. క్షుద్ర రాసుకుంటే అర్థం వస్తుంది. క్షుద్రులు ఉంటారు కదా, నీచులు, నీచుల ఇళ్లలో తినకూడదు. తింటే ఏమవుతుంది? తే ద్విజాహ కిం కరిష్యంతి. అటువంటి ద్విజులు బ్రాహ్మణులు ఏం చేయజాలరు. ఎలా అంటే నిర్విష ఇవ పన్నగాహ. పన్నగ అంటే పాము. పాముకు విషయం లేదనుకోండి, అది ఏం చేస్తుంది? ఏమి చేయలేదు కదా. అవును సార్. అంటే పాము దాని శక్తి విషయమే కదా. అంటే శక్తి ఉండాలి అంటే ఇటువంటి వ్యవహారం చేయకండి. డబ్బు తీసుకుని వేదాధ్యయనం చేయకండి, వేదోపదేశం చేయకండి, అధ్యాపనం చేయకండి. డబ్బు కొరకు, పేరు కోసం, ప్రతిష్ట కొరకు. అలాగే క్షుద్ర భోజనం చేయకూడదు, నీచుల భోజనం చేయకూడదు, మద్య మాంసాలు సేవించకూడదు అని అర్థం. అది ఇక్కడ శూద్ర శబ్దం ఉంది. స్వామి ఇప్పుడు మనం హోమాలు చేస్తుంటే సంస్కారాలందుకు వాళ్ళు ముందే అడుగుతున్నారు స్వామి, మీరు ఎంత తీసుకుంటారు? బయట అంతే కదా, మన పౌరాణికులు కానీ మన వాళ్ళు కూడా అలవాటు చేశారు కదా కొందరు. మన వాళ్ళు ముందే అడుగుతున్నారు ఎంత అవుతుంది, ఎంత తీసుకుంటారు అని అడుగుతున్నారు.
అప్పుడు ఎలాంటి సమాధానం చెప్పాలి స్వామి? మీరు ఎంత ఇవ్వగలిగితే అంత. అదే అదే చెప్తున్నాను చెప్తున్నా. అదే చెప్తాను అది సరైనదా కాదా అని ఒకసారి అడుగుతున్నా స్వామి. మీరు అదే మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం చేసిన దానికి అంటే డిమాండ్ చేసే అవకాశం ఉంది అనుకోండి, అది వేరే విషయం. కానీ మనకు ఇది ముఖ్యం కాదు కాబట్టి వారికి ఏం చెప్పాలంటే, ఎక్కడన్నా గోశాలలు ఉంటే లేదా గురుకులాలు ఉంటే లేదా ఈ వేద మార్గం ఉంటే వాటి కొందరు ఉంటారు, వైదిక మార్గం ఉంటారు ఆ, కానీ వారికి సరిపడిన సాధనాలు ఉండవు. అటువంటి వారికి పుస్తకాలు, వస్త్రాలు, బ్రహ్మచారులు ఉంటారు, వారికి ఇవ్వడానికి చెప్పండి. ఇక అక్కడక్కడ గురుకులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా గోశాలలు ఉన్నాయి, అటువంటి వాటికి సహకరించండి. ఇలా చెబితే ఇంకెక్కిస్తారు కూడా. ఇక్కడ సామరాజమ్మ గారు అలాగే చేస్తారు, నిర్మలమ్మ గారు ఇటువంటి వాళ్ళందరూ అలాగే చేస్తారు. వాళ్ళ కోసం తీసుకోరు. వాణిమ్మ గారు కూడా అంతే. చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం ఏం తీసుకోరు. పద్మతమ్మ గారు ఉన్నారు, వారి కోసం తీసుకోరు. చాలా మంది ఎందరు ఉన్నారు. ఇప్పుడు ఈ కృష్ణారావు గారు, అప్పలనాయుడు గారు, వీళ్ళందరూ అటువంటి వాళ్ళే, వాళ్ళ కోసం తీసుకోరు. అలా చెప్పవచ్చు. అదే ఇప్పుడు మనం తరగతి వచ్చేవారు చాలా మంది అంతే. ఆ డబ్బు అంటే ఏదో కొంత తీసుకుంటారు. ఇంకా ఎవరు సుజాత గారు కూడా అంతే. డబ్బు అసలు ఎవరైనా డబ్బులు ఇస్తే వారు ఉంచుకోరు, ఇంటికి తీసుకోరు. వాళ్ళు ఎందరో ఉన్నారు ఆదర్శంగా. ఆ పని చేయొచ్చు. ఓకే. అదే అదే అలాగే చెప్తున్నాం గురించి. డిమాండ్ చేయము, గురూజీ, అంటే చెప్పండి. ఇస్తారు, సమాజ్ నడవాలి, ఆ విధంగా ఇవ్వండి మీరు చెప్పే వీళ్ళందరికీ స్థితి ఉంది కాబట్టి ఆ. మాకు అవసరం లేదని ఇస్తున్నారు. కానీ ఆ స్థితి లేని వాళ్ళు కూడా కొందరు పురోహితులుగా ఉన్నారు. ఆ. అలాంటి వాళ్ళకి మరి అదే ఆధారం కాబట్టి వాళ్ళు ఆ డబ్బు అడగాలి కదా, తీసుకోవాలి. డిమాండ్ చేయకూడదమ్మా, ఇష్టం తీసుకోండి. డిమాండ్ అంటే చేయకూడదు, మీ ఇష్టం అని చెప్పాలి. అది మీరు ఎంత ఇష్టం చెప్తాను. అంత. ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీ ఇష్టం అన్నారు కదా అని ఒక 500 చేతిలో పెడుతున్నారు అన్నమాట. అట్లా అందరూ అలా ఉండరు కానీ, అందరూ అలా ఉండరమ్మా, అందరూ అలా ఉండరు. అది అంటే బ్రాహ్మణులు డిమాండ్ తో అయితే ఎంతైనా ఇస్తారు. డిమాండ్ లో ఉండదు. చెప్పాలి, మీరు ఈ విషయం చెప్పండి. బ్రాహ్మణులకి ఎంత ఇస్తారు, మీ ఇష్టం అని చెప్పాలి. అంతే, ఒక మాటని చేయాలి. మీరు బ్రాహ్మణులకి ఎంత ఇస్తారు, మీ ఇష్టం. అంటే మేము ఇలా చేస్తున్నామని కొందరు మమ్మల్ని ఇట్లా అన్నారు. మీరేంటి చేస్తున్నారు, మీరు వద్దంటున్నారు. మమ్మల్ని కూడా అందరు అట్లాగే మీ ఇష్టం అంటే అట్లాగే అంటున్నారు. మమ్మల్ని అంటే నారు కొందరు. అది అవునవును అంటారు. అంటే మీకు ఉంది కాబట్టి మీరు అలా అంటారు. మరి మేమేం కావాలి, మీరు ఫ్రీగా చేస్తే మమ్మల్ని కూడా ఫ్రీగా చేయమంటారు చెప్పేసి అలా కూడా అనే వాళ్ళు ఉంటారు. అది అయితే విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనము మన జీవన భృతి, మన బ్రతకడానికి ఇది వృత్తి కాదు. ఇది ఒక బాగా గుర్తుంచుకోవాలి. బ్రతకడానికి వృత్తి ఇది కాదు. ప్రచారం అనేది వృత్తి కాదు. దాని పేరు ప్రచారం కదా, ఉపదేశం కదా, ధర్మ ప్రచారం కదా. ఇది బాగా గమనించాలి. మనం డబ్బే అనుకుంటే వేరే పనులు చాలా ఉన్నాయి. చాలా చాలా నా ఉద్దేశం చెప్తే వినండి. మనం ఏం చేయాలంటే, నిజానికి మనం వేరే పని చేసుకుని వేరే రకం డబ్బు సంపాదించుకొని ధర్మాన్ని కాపాడడానికి ఇటు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడు వృత్తి వ్యాపారం వృత్తి ఏంటి, డబ్బు సంపాదించుకోవడానికి జీవన భృతి. పని చేయాలి. మరి వాళ్ళకి అవసరాలు అంటే గృహ అవసరాలు ఉంటాయి కాబట్టి మీరు ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, మీరు చేసుకోండి. దీన్ని ఏం చేయాలి, ఇది ప్రవృత్తి, ఇది బాధ్యత అనుకోవాలి. ధర్మ ప్రచారం చేయడం అని తెలుసు కాబట్టి. కానీ డిపెండ్ కావద్దు. చెప్పండమ్మా. చేయడం అంటే చిన్నతనంగా భావిస్తున్నారు గురూజీ. అవును, చదువుకున్న వాళ్ళు కూడా పౌరోహిత్యం అంటే వాళ్ళని ఏదో చిన్న చూపు చూస్తారు అనుకుంటున్నారు. అట్లా ఎక్కడ ఇప్పుడు ఆర్య సమాజంలో అసలు చేసేవాళ్ళు అధికంగా ఉన్నారు. కొంచెం నేర్చుకుని చేస్తే ప్రచారం జరుగుద్దని అనుకోవటంలా పౌరోహిత్యం చేసుకుంటున్నాడు, దీన్ని సంపాదించుకున్నాడు జరుగుతుంది. అది ఇక్కడ విషయం చాలా ఉన్నాయి కారణాలు. యోగ్యత లేకుండా కూడా పౌరోహిత్యం చేసేవారు. అసలు యజ్ఞం చేయడం కొందరు రాదు, మంత్రోచ్చన రాదు, సరే విషయం రాదు, విధానం తెలియదు. అటువంటి వారు కూడా పౌరోహిత్యం చేసి దానికి అసలు విలువ లేకుండా చేస్తున్నారు. ఇది కూడా ఇటువంటిది కూడా ఉంది కారణం. ఇటువంటి ఎన్నో కారణాలు ఉన్నాయనుకోండి. సామాన్యంగా మనుషుల యొక్క వ్యవహారం రకరకాలు ఉంటుంది. కానీ మనం ఈ ధర్మ విషయంలో మాత్రం
మన ప్రవృత్తి కాబట్టి బాధ్యతను చేయడం తప్ప ఇదే అంటే ఈ పౌరత్యం చేసి నేను సంపాదించుకుంటాను, భార్య పిల్లలను పోషించుకుంటాను అంటే తప్పు. జరుగుతుంది అదే. మనం ఇలా బ్రతకాలి అంటారు కొందరు. వేరే పని చేసుకోండి, బయట సంపాదించుకొని దీన్ని కాపాడడానికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది కదా. ఇప్పుడు గోపతి శాస్త్రి గారు డిమాండ్ చేశారా? గమనించండి, ఎందరో ఉన్నారు ఇప్పుడు కూడా డిమాండ్ చేయకుండా చేసేవారు. ఇప్పుడు కూడా అలా ఎందరో అంటే డబ్బు ఉండి కాదు, డబ్బు లేకుండా కూడా చేసేవారు ఉన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటి? మనం వేదాధ్యయనం చేయడం అనేది సరిగ్గా అధ్యయనం చేస్తే మన వ్యవహారం సరిగా ఉంటే, ఇక్కడ అసలు విషయం గమనించండి, మన వ్యవహారం సరిగా ఉంటే, మనకు సిద్ధాంత పట్ల నిజంగా తపన ఉంటే, ప్రేమ ఉంటే, పట్టు ఉంటే, యోగ్యత ఉంటే ఈ సమస్యలు రావు. జరుగుతుంది అక్కడ. యోగ్యత లేకపోతే నీకు ఇవన్నీ సమస్యలే అమ్మా. మనకు యోగ్యత ఉండాలి. ఇది అంటే ఈ రంగమే కాదు, ఏ క్షేత్రమైనా. మీరు టీచర్ చేస్తారో లేదా ఏ రంగంలోనైనా, మెకానిక్ ఏదో, డాక్టర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఒరిజినాలిటీ ఉందా, యోగ్యత ఉందా అది చూసుకోవాలి. అది ముఖ్యమైనది. అది మాత్రం గమనించాం మనం. యోగ్యత నాకు ఉందా, నేను యోగ్యత పెంచుకోవాలి, ఇంకా అర్హత పెంచుకోవాలి, ఆ పని చేస్తున్నామా ఇక్కడ ప్రశ్నించుకోండి. ఏమర్థమవుతుంది? ప్రచారం అనేది జీవిక కాదు, వృత్తి కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. మరొక విషయం చెప్తాను, నా అనుభవం చెప్తాను. నేను ఎప్పుడు కూడా ప్రచారం విషయంలో ఎప్పుడు కూడా ఈ శాస్త్ర చదువుకోవడం చేయడం అది ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఏమి చదివినా నా కోసం అంతే. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఉదయం మీకు తరగతి చెప్తాను కదా, నేను మీరెవరు వింటున్నారు లేదా ఏం నాకు సంబంధం లేదు. నేనేమనుకుంటాను, నాకు యోగాభ్యాసంలో ఒక భాగం అనుకున్నాను. నేను యోగాభ్యాసంలో భాగం అనుకున్నాను. ఉదయం కూడా హాయిగా ప్రశాంతంగా అంతర్ముఖమై లోపల ఏది వస్తుందో చెప్పడం అంతే. నేను ఉపయోగించుకుంటున్నాను. నిజానికి మీరేమనుకుంటున్నారు, గురువు క్లాస్ బాగా చెప్తున్నారు, తర్వాత చాలా విషయాలు చెప్తున్నారు మీరు అనుకుంటారు. నేనేమనుకుంటున్నాను, మిమ్మల్ని నేను ఉపయోగించుకుంటున్నాను. మిమ్మల్ని నేను ఉపయోగించుకుంటున్నాను. అర్థమవుతుందా? అంటే ఆ రకంగా తీసుకుంటున్నాను, అందుకే నాకు తృప్తి ఉంటుంది. అది విషయం. అంటే మనం ఎవరికో చెప్పడం కోసం మనం అధ్యయనం చేయకూడదు. నా కోసమే, నా ఆత్మోన్నతి కోసమే, నాలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసుకోవడం కోసమని ఆ రకంగా వేరం చేసుకోండి. ఆలోచన మార్చుకోవాలి. నిరాశ రాదు, అసంతృప్తి రాదు. చెప్పడం వల్ల కూడా జ్ఞానం పెరుగుతుంది గురూజీ. నిన్న మొన్న నేను గ్రూప్ లో పెట్టినట్టున్నాను కదా, చెప్పడం వలన మనకు 95% విద్య ఉంటుందట, 90% స్థిరం అవుతుంది కదా. ఒంటరిగా మీరు అందరికి అనుభవాలు ఉన్నాయి కదా. ఒంటరిగా మీరు శాస్త్రం చదివిన వారు ఉన్నారు కదా ఇందులో, ఒంటరిగా పుస్తకాలు. అప్పుడు ఎంత అర్థమైంది మీకు? ఇప్పుడు ఎలా ఉంది? అవే శాస్త్రాలు, అవే విషయాలు, అదే శ్లోకం, అదే సూత్రం. ఇప్పుడు ఎలా ఉంది? ఇదే చాణక్య నీతి ఒంటరిగా చదువుకోండి మీరు. ఇదే ఏం అర్థం కాదు, 30% ఎక్కువ అర్థం కాదు. అది అందుకే చెప్పాలి, చర్చలు ఉండాలి. అందుకే విద్య ఎలా వస్తుంది? కనీసం ఇద్దరు ఉండాలి. కనీసం ఇద్దరు ఉంటే విద్య వస్తుంది. అంటే చర్చించుకోవడానికి, మాట్లాడుకోవడానికి కనీసం ఇద్దరు ఉండాలి. ప్రయాణంలో 4 ఉండాలి కదా. యుద్ధం చేయడానికి అనేక మంది ఉండాలి. మొన్న వచ్చింది కదా వచ్చింది గురించి. ఉపాసన ఒంటరిగా చేసుకోవాలి. ఉపాసన చేసేటప్పుడు ఒంటరిగా ఒక్కలే చేయాలి. సరే, తర్వాత శ్లోకం చూడండి. 9వ శ్లోకం. యస్మిన్ రుష్టే భయం నాస్తి, తుష్టే నైవ ధన ఆగమ, నిగ్రహ అనుగ్రహ నాస్తి, సా రుష్ట కిం కరిష్యతి. చెప్పండి. ఎవడు కోపించిన భయము లేదో, ఎవడు సంతోషించినను ధనమియ్యడో, ఎవడు దండించుటలో గాని అనుగ్రహించుటలో కాని సమర్థుడు కాడో, అట్టివాడు కోపించినను ఏమీ చేయలేడు. ఏమర్థమైంది? ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన కోపం వస్తుంది. ఆ కోపం వల్ల ఎవరు భయపడరు అనుకోండి. మన కోపం ఎవరిని భయపెట్టట్లేదు, ఏ మార్పు రావట్లేదు. అలాగే సంతోషంగా ఉన్నాం, సృష్టి అయిన లాభం లేదు.
మనం ప్రసన్నంగా ఉన్నా మన కోపం వచ్చినా ఏ మార్పు లేదు, అటువంటిప్పుడు వ్యర్థమే కదా. మరి ఆ రుష్ట తుష్ట ఎందుకు అవసరం లేదు. కాబట్టి అంటే ఇక్కడ యోగ్యత ఉండాలని అర్థం. ఒక రాజు ఉన్నాడు, రాజు కోపం వచ్చింది, ఆయన మాట ఎవరు వినరు, రాజు యొక్క ఆదేశాలు ఎవరు పాటించరు, ఏమి లాభం? రాజు తృప్తిగా ఉన్నాడు, ప్రసంగం ఉన్నాడు, అయినా లాభం లేదు, ఏమి ఇవ్వడు. ప్రసంగం ఉంటాడు కానీ ఏమి ఇవ్వడు. తుష్టేనైవ ధనాగమ, తుష్టి సంతుష్టి ఉంది, ప్రసన్నంగా ఉన్నాడు కానీ ఏమి ఇవ్వడు, ఏమి లాభం చెప్పండి? ఆ రాజుతో లాభం లేదు కదా. ఇంట్లో నాన్న ఉన్నాడు అనుకోండి, పిత తండ్రి, కోపానికి వస్తే కూడా ఎవరు భయపడరు. ప్రసన్నంగా ఉన్నప్పుడు కూడా ఆ నాన్నగారు ఏం చేయరు అనుకోండి, వ్యర్థమే కదా. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ నిజానికి రాజు గురించి ఇది. రాజు ఈ విషయం ఇంతకుముందు కూడా వచ్చింది విధాన నీతిలో. కోపానికి విలువ లేదు, సంతోషానికి విలువ లేదు, అటువంటిప్పుడు వ్యర్థమే కదా అని అర్థం. 10వ శ్లోకం. నిర్విషేణాపి సర్పేణ కర్తవ్య మహతి ఫనాః విషమస్తు నా చాపి చ అపి అస్తు ఘటాటోపః భయంకరః. 10వ శ్లోకం చెప్పండి. విషము లేకున్నను పాము పడగ విప్పవలెను. విషమున్నను లేకున్నను పడగ విప్పి ఆడంబరముగా ఉన్నచో భయంకర మగును. ఘటాటోపం అంటే భయంకరంగా ఆడంబరం చూపించడం. పాము విషం లేదు కానీ పడగెత్తి బుస కొట్టాలి కదా. బుస కొట్టడం వచ్చా మీకు? ఏమి రాకున్నా మంత్రాల బలం లేకుండా తుప్పుల బలం ఉండాలట. విన్నారా ఎప్పుడైనా? మంత్రాల బలం లేకుండా కనీసం నోటి తుప్పులను రావాలి, అంటే తుంపర్లు ఉమ్మన రావాలి బయటకు. వింటున్నారా? వింటున్నాం గురుజీ. మంత్రోచ్చారణ చేస్తే నోటి నుంచి ఉమ్మ బయట పడతాయి కదా తుంపర్లు. అవును. అలాగే పాము ఉంది అనుకోండి, ఆ పాము ఏమనకుండా ఉంటే అందరు ఆడుకుంటారు కదా, ఆడుకుంటూ కొట్టేస్తాం కూడా. పడుకొని తిప్పుతుంటారు, ఆడుకుంటారు, పిల్లలు కూడా పట్టి తిప్పుతుంటారు. అది బుస కొట్టింది అనుకోండి పారిపోతాం. కనీసం అదన్నా చేయండి. వైదికులు ఈ పని చేయండి, బుస కొట్టండి కనీసం. నిర్విషయనాపి సరిపోయిన కర్తవ్య మహతి ఫన, పెద్ద ఫన అంటే పెద్ద పడగ విప్పాలి కనీసం. విషమస్తున్న చ అపి అస్తు, విషం ఉందా లేదా వేరే విషయం. ఘటాటోపః భయంకర, ఘటాటోపం అంటే ఆడంబరం చేయడం, భయంకరంగా ఉండాలి కనీసం. ఏమి రాకుండా వచ్చినట్టు యాక్షన్ చేయండి కనీసం. ఏమి రాకుండా. దీని అర్థం ఏంటి? మనకు వేదం మొత్తం అధ్యయనం కాకపోవచ్చు, పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ కనీసం వైదికులు అంటే పులుల్లాగా ఉంటారు, సింహంలాగా ఉంటారని చెప్పారు కనీసం. అంటే భయపడొద్దు అని అర్థం. దీని అర్థం ఏంటి? భయపడొద్దు, భయపెట్టాలని అర్థం. విషయం లేకుండా పాము భయపెట్టాలి, బుస కొట్టాలి కదా. బుస కొట్టండి. 11వ శ్లోకం చూడండి. ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, రాత్రౌ చౌర్య ప్రసంగేన కాలః గచ్చతి అధీతమతాం. చెప్పండి. మూర్ఖుల యొక్క ప్రాతకాలము జోదముతోను, మధ్యాహ్న కాలము స్త్రీల సహవాసముతోను, రాత్రి కాలము దొంగతనము చేయుటతోను గడిచిపోవును. వివరణం. కొన్ని పుస్తకములలో గచ్చతి అధీమతాం అను చోట గచ్చతి ధీమతాం అని ఉన్నది. ఆ పాఠమును గ్రహించిన అనువాదకులు భూమి ఆకాశములకు ముడిపెట్టినట్టు వ్రాసిరి. ప్రాతకాలం జోదమాడుటను మహాభారత కథకు, మధ్యాహ్నము స్త్రీ ప్రసంగము రామాయణ కథతోను, రాత్రి చౌర్యమును భాగవతములోని కథతోను పోల్చి చెప్పిరి. ధీమతాం అను పాఠమును గ్రహించినందువలన వచ్చిన చిక్కు ఇది. భాగవత రచన 11వ శతాబ్దంలోనిది. చాణక్య నీతిలోనికి భాగవత కథ ఎట్లు వచ్చును? లుడ్విగ్ మహోదయుడు గచ్చతి అధీమతాం అను పాఠమునే గ్రహించెను. మా దృష్టిలో కూడా అదే పాఠము సముచితముగా ఉన్నది. నమస్తే. ఇది విషయం.
12వ శ్లోకం చూడండి. స్వహస్తగ్రథిత మాల స్వహస్త ఘృష్ట చందనం స్వహస్త లిఖితం స్తోత్రం చక్రస్యాపి శ్రియం హరేత్. చెప్పండి. సరే. తన చేతితో గుచ్చబడిన పూలదండయు తన చేత అరగదీయబడిన గంధము తన చేత వ్రాయబడిన స్తోత్రము ఇందుని యొక్క లక్ష్మి అయినను హరించును. అనగా పూలమాలను ధరించుటచే కలుగు సంతోషము కంటే మాల గుచ్చుట వలన కలిగుడు కష్టం ఎక్కువనియు గంధము వలన కలిగేడు చల్లదనము కంటే గంధము యొక్క అరగదీటి కష్టమనియు స్తోత్రము వలన కలిగేడు సంతృప్తి కంటే దాని రచన వలన కలిగేడు కష్టం ఎక్కువనియు భావము. ఓం నమస్తే. గంధం సారాయి పైన సాదుతారు కదా, సాద అంటే దాన్ని రుద్దడం, గంధం చెక్కను, చందనం చెక్కను. అలా రుద్దితే ఏమవుతుంది? చెమటలు వస్తాయి ఒక్కోసారి. అంటే మన కోసం ఒక కేవలం తిలకం కోసం కాదు, అక్కడక్కడ చందనంతో అభిషేకం చేస్తారు కదా మందిరాలలో. అవును గురుజీ, అవును. చాలా తీయాల్సి వస్తుంది. ఆ చందనం తీసేటప్పుడు ఎంత చెమటలు వస్తాయి కదా. అలాగే అంటే మనం మాల గుచ్చడం ఒకసారి సూదులు గుచ్చుకుంటాయి, ఎంత కష్టం. మన మెడలో మాల వేస్తే చాలా హాయిగా ఉంటుంది, కానీ ఆ మాల తయారు చేసేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. దాని వెనక శ్రమను గమనించండి అంటున్నారు ఇక్కడ. చివరికి చక్రస్య అంటే ఇంద్రుడు యొక్క శోభను లక్ష్మిని కూడా హరిస్తుందట. ఈ కష్టాలు ఇవన్నీ పరిశ్రమ ఎక్కువ ఉంటుందని అర్థం. తర్వాత 13వ శ్లోకం. ఇక్షుదండా తిలాహ క్షుద్రా కాంతా హేమ చ మేదిని చందనం దధి తాంబూలం మర్దనం గుణవర్ధనం. ఈ మాట వినుంటారు కదా, మర్దనం గుణవర్ధనం ఇందులో ఉన్నది. మర్దనము గుణవర్ధనం. చెరుకు బాగా తినాలి. చెప్పండి, తెలుగులో చెప్పండి తెలుగు అర్థం. చెరకు గడలు, నువ్వులు, స్త్రీ, బంగారము, భూమి, గంధము, పెరుగు, తాంబూలము ఇవన్నీ బాగుగా మద్దింపబడినచో వానిలోని గుణము పెరుగును. వివరణం. ఇందులోని మర్దన శబ్దమున అనేక అర్థములు ఉన్నవి. చెరకును నువ్వులను రసము వచ్చినట్లు ఉత్తిరి చేటియు, మూర్ఖుని కొట్టుటయు, స్త్రీని కొచ్చమర్దనము చేటియు, బంగారమును వరపడి చేటియు, భూమిని దున్నుటయు, గంధమును రుద్దుటయు, పెరుగును తరచుటయు, తాంబూలమును నములుటయు అగు అర్థములో వాడబడినది. ఒక కవి. గంధమెంత అరగదీసిన దాని గుణమంత పెరుగును, పెరుగును మచించిన కొలది వెన్నవచ్చును, అట్లే తాంబూలమెంత నమలిన అంత ఎక్కువ గుణము కనబడును అనెను. ఓం నమస్తే గురించి. మర్దనం గుణవర్ధనం. ఔషధాలు కూడా అంతే. ఆయుర్వేదంలో ఎక్కువ మర్దనం చేస్తే అంత శక్తి పెరుగుతుంది. అందుకే భస్మాలకు ఎక్కువ శక్తి ఉంటుంది. బాగా నూరడం వలన కూడా శక్తి పెరుగుతుంది. అంటే ఎంత సూక్ష్మం చేస్తే అంత సూక్ష్మం చేస్తే శక్తి పెరుగుతుంది. ఇది సైన్స్ విషయం కూడా. ఎంత సూక్ష్మం చేస్తే అంత శక్తి పెరుగుతుంది. మర్దనం గుణవర్ధనం. ఈ మర్దన శబ్దానికి ఎన్నో రకాల అర్థాలు చెప్పడం జరిగింది. ఈ తాంబూలం కానీ, పెరుగు కానీ, చందనం కానీ విషయాలు, నువ్వులు కానీ అన్నీ కూడా. తర్వాత చివరి శ్లోకం 9వ అధ్యాయంలో. దరిద్రత ధీరతయా విరాజతే, కువస్త్రత శుభ్రతయా విరాజతే, కదన్నత చోష్ణతయా విరాజతే, కురూపత శీలతయా విరాజతే. చెప్పండి. దారిద్ర్యము సంభవించినప్పుడు ధైర్యముగా ఉన్నచో కష్టము కలిగింపదు. చెడ్డ వస్త్రమైనను శుభ్రం చేసినచో బావుగా ఉండును. చల్ది భోజనమైనను వేడిగా ఉన్నచో రుచిగా తోచును. అందహీనముగా ఉన్నను శీలమున్నచో ప్రకాశించును. ఓ నమస్తే.
అన్నం నవమ లేదనుకో అధ్యాయం సమాప్తం. సమాప్తం. అన్నము ఇవన్నీ కూడా అన్నము ఒక్కోసారి బాగా లేకపోవచ్చు, కానీ వేడి వేడి తినాలి. ఆ, అన్నం సరిగా లేదని అనుకోకండి. అన్నం వేడి వేడిగా ఉంటే ఆరోగ్యానికి బాగుంటుంది, సరిగా జీర్ణం అవుతుంది. అక్కడ కుదన్నం అంటే కుభోజనం అర్థం. అంత రుచికరంగా లేకపోవచ్చు, అయినా తినాలి, వేడివేడిగా తినాలి, దాని అర్థం అది. దరిద్రం ఉందని చెప్పేసి బాధపడకూడదు, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే అది శోభిస్తుంది. వస్త్రాలు పాత వస్త్రాలు కావచ్చు, కానీ ఉతికిన వస్త్రాలు వేసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. అవును. రూపం లేదు, అందం లేదని చెప్పేసి బాధపడకూడదు. శీలం ఉండాలి, గుణాలు ఉండాలి. మంచి గుణాలు ఉంటే, మంచి స్వభావం ఉంటే చాలు, విద్య ఉంటే చాలు. అలా ఇవి కొన్ని విషయాలు ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోండి. వేదాధ్యయనం అనేది ముఖ్యం కాదు. ఏమి నేర్చుకున్నారు? వేదాధ్యయనం చేస్తే ఏమి లాభం? వేదాధ్యయనం చేసిన వాడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు గురుజీ. హత్యలు చేయడు, ఆత్మహత్య చేసుకోడు. హత్యలు చేయడు, ఆత్మహత్య చేసుకోడు. తర్వాత జ్ఞానం వస్తుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. ఓం. స్వతంత్రంగా ఉండగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. వేదాధ్యయనం చేసినవాడు ఏమైనా చేయగలుగుతాడు. చేయగలుగుతాడు. కావాలంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గురుకులాలు చదువుకున్నటువంటి ఎందరో బ్రహ్మచారులు, అంటే 2-3 సంవత్సరాలే, 2-3 ఏళ్ళు కనుక గురుకులం ఉన్న తర్వాత కొందరు ఐఏఎస్ అయిన వారు, ఐపీఎస్ అయిన వారు ఉన్నారు. అవును. అది గుర్తుంచుకోండి. అంటే పునాది బుద్ధి శుద్ధి అవుతుంది, తీవ్రం అవుతుంది, సూక్ష్మ బుద్ధి ఏర్పడుతుంది, ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, శరీరం బాగుంటుంది. ఇంకేం కావాలి? అంతే ఈ కదా. 10 ఇప్పుడు డిగ్రీ అనుకోండి, డిగ్రీ అంటే 15 సంవత్సరాలు అనుకోండి. 15 సంవత్సరాలు కనుక డిగ్రీ చేస్తే, డిగ్రీ చేసినటువంటి ఆ అబ్బాయి, ఆ విద్యార్థి, 15 సంవత్సరాలు గురుకులు ఉన్నటువంటి ఈ బ్రహ్మచారి, ఈ విద్యార్థి, చూడండి ఎలా ఉంటారో. టైం అంతే, 15 సంవత్సరాలే. 15 ఏళ్ళు కనుక గురుకులం అంటే ఎలా ఉంటారు? ఎన్ని విద్యలు వస్తాయి? వ్యాకరణం అంతా అయిపోతుంది, దర్శనాలు అయిపోతాయి, ఉపనిషత్తులు అయిపోతాయి, ఎన్నో విద్యలు వస్తాయి 15 సంవత్సరాలు గురుకులం ఉంటే. అదే 15 సంవత్సరాలు చేస్తే డిగ్రీ అవుతుంది. ఎన్ని విద్యలు వస్తాయి డిగ్రీ చేసిన వానికి? డిగ్రీ అయినటువంటి విద్యార్థికి ఎంత వస్తుంది? ఏం మాట్లాడగలుగుతాడు? 15 ఏళ్ళు కనుక గురుకులంలో విద్య అర్జన చేస్తే, ఈ శాస్త్రాలు సాంగోపంగా అధ్యయనం చేసినటువంటి వారు ఎవరితోనే మాట్లాడగలుగుతారు. ఏ రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఇటువంటి వానితోనైనా, ప్రొఫెసర్ అయినా, ఎవరైనా. ఇది వేదాధ్యయనం సమయం. గురుకులంలో అధ్యయనం చేసిన వారి యొక్క శరీరాలు ఎలా ఉంటాయి, భోజనం ఎలా ఉంటుంది, వ్యవహారం ఎలా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఎంత ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా, లెక్కలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనమే డిగ్రీలు చేసాం కదా, అవును గురుజీ. డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నాం కదా. డిగ్రీ చేస్తే ఎంత వచ్చింది? ఈ విద్య వల్ల ఎంత వస్తుంది? ఇప్పుడు కొందరు ఆచార్యులు ఉన్నారు, ఏ డిగ్రీ లేదు. ఆనంద ప్రకాష్ గారు ఉన్నారు, రామదేవ్ బాబా గారు ఉన్నారు. రామదేవ్ బాబాకి ఏ డిగ్రీలు ఉన్నాయి? 10th కూడా కాదు. మరి గమనించండి, ఎందరో ఉన్నారు ఏ డిగ్రీ లేకుండా, గురుకుల విద్య ఉంది అంతే, వ్యాకరణం వచ్చు, అన్నీ వచ్చు. మరి వారికి ఉన్నటువంటి బుద్ధి మనకుందా? ఇన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా. వేదం అధ్యయనం చేస్తే డబ్బు వస్తుందా అంటారు. మరి డిగ్రీలు చేస్తే డబ్బు వస్తుందా? ఎంబీబీఎస్ చేసిన, పిహెచ్డి చేసిన డబ్బు వస్తుందా? అందరికి ఉద్యోగాలు గ్యారెంటీ? లేదు. ఎండీ చేసి కూడా డాక్టర్ చేయకుండా ఉన్నవారు ఎందరు ఉన్నారు. బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి అలాగ ఉన్నవారు ఎందరు ఉన్నారు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే వేదాధ్యయనం చేస్తే ఉద్యోగం రాదంట అనడానికి, మరి బయట కూడా డిగ్రీలు ఉన్నాయి, ఉద్యోగాలు రావట్లేదు కదా. యోగ్యత ముఖ్యం. అది ఏ రంగమైనా, ఏ క్షేత్రమైనా యోగ్యత ఉండాలి, నైపుణ్యం ఉండాలి. వారు ఉండగలుగుతారు, ఏమైనా సాధించగలుగుతారు. అది ఎప్పుడైనా ప్రశ్న అడిగితే ఇవన్నీ చెప్పండి, వేదాధ్యయనం చేస్తే ఏమొస్తుందంటే ఇన్ని చెప్పాల్సి వస్తుంది. సరేనా? శుభం. ముగించేద్దామా? ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికి కూడా వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికీ పరంపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. ముగించేద్దాం.